వాల్నట్ చిలకడ దుంప హల్వా. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వాల్నట్ చిలకడ దుంపల హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, చిలకడ దుంపలు 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, వాల్నట్స్ కొద్దిగా. వాల్నట్ చిలకడ దుంపల హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బేసిక్ గా ఏంటి అంటే మనకు వాల్నట్ చిలకడ దుంపల హల్వా 2 ముఖ్యమైన పదార్థాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. వాల్నట్స్, చిలకడ దుంపలు, ఈ రెండే అండి మెయిన్. ఇంకా మిగతావి కూడా పెద్ద ఏవీ లేవు. మనకి రుచికి బెల్లం పొడి, ఆ స్వీట్ కాబట్టి. సో ఇక్కడ మనకి వాల్నట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో వాల్నట్స్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఏం చెప్తారు, వాల్నట్ అనగానే పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనకి ఈజీగా ఎక్కడ ఉంటుంది తెలుసా, ఇలా చక్కగా ఒక బ్రెయిన్ షేప్లో ఉంటుంది. సో బ్రెయిన్కి, మెదడు పనితీరుని మెరుగుపరిచే విషయంలో వాల్నట్స్ అనేవి బెస్ట్గా పనిచేస్తాయి. అది మరి షేప్ చూసి దానికి మీనింగ్ పెట్టారో ఏంటో తెలియదు, కానీ వాల్నట్స్ అంటే చాలా, అంటే మనకి బ్రెయిన్ హెల్త్కి చాలా చాలా బాగా మేలు చేస్తుందండి. అలాగే మనకు చిలకడ దుంపలు అంటే ఇంకేం చెప్పాలి, మంచి పొటాషియం, బీటా కెరోటిన్, తర్వాత మంచి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ చాలా అధికంగా ఉండేటువంటి ఒక చక్కటి ఫైబర్ ఫుడ్. మంచి కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి అండ్ రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఈ రెండింటి కాంబినేషన్తో మనం ఈరోజు హల్వా తయారు చేసుకోబోతున్నాం. సో నాకు తెలిసి హల్వా అంటే మామూలుగా రొటీన్గా వాడే పదార్థాలతో ఎలా చేయాలో మనకు తెలుసు. రొటీన్కి భిన్నంగా, ఆరోగ్యకరంగా, సాత్వికంగా ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో స్టవ్ వెలిగించేసుకున్నాము. ఇది కొంచెం మనకు బాండి హీట్ అవ్వాలి. ఇక్కడ మనం చిలకడ దుంప తురుముకొని పెట్టుకున్నాం. సో ముక్కలు కాదు, పేస్ట్ కాదు, చక్కగా తురిమేసుకొని కాసేపు నానబెట్టేసుకున్నాం. ఇదిగోండి ఈ విధంగా. సో తొక్క తీసేసి చక్కగా తురిమేసుకొని పెట్టుకున్నాం. అంటే హల్వా అంటే మనకు చాలా ముద్దలాగా అవ్వాలి కదా. సో ఆ ముద్దలాగా అవ్వడానికి మనం 100% తురుముకోవాలి. పేస్ట్ చేయొద్దు, అస్సలు పేస్ట్ చేయకండి, ఎందుకంటే అస్సలు బాగోదు. అది ఇలా ముద్దలాగా ఉంటుంది. అండ్ వద్దు, అలా అక్కర్లేదు. మనకి ఇప్పుడు క్యారెట్ హల్వా ఎలా చేసుకుంటాము, క్యారెట్ తురుముకుంటాం కదా, తర్వాత సేమ్ థింగ్ గాజర్ కా హల్వా అలా చేసుకున్నట్టే మనం దీన్ని హ్యాపీగా తురిపేసుకున్నాం అనమాట. వాల్నట్స్ని కూడా బాగా దంచేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. అంతే అండి. బెల్లం పొడి. సో బెల్లం పొడిలో మనకు రకరకాల బెల్లం పొడులు ఉంటాయి. ఒకటి నల్ల బెల్లం పొడి ఉంటుంది, ఒకటి కోకోనట్ కొబ్బరితో ఒక బెల్లం పొడి ఉంటుంది. అఫ్ కోర్స్ మీకు ఏది అలవాటు ఉండి, మీకు ఆ స్వీట్నెస్ ఏది మీకు అలవాటు ఉంటే అది హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు. సో మనం దీన్ని చక్కగా ఒక బెల్లం పొడి, నార్మల్ ఆర్గానిక్ బెల్లం పొడి తీసుకున్నాం మనం. సో అందరి ఇళ్లలో బెల్లం పొడి అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో ఈ మధ్య మనకు టీలు, కాఫీలలో కూడా కొంతమంది బెల్లం వాడుతున్నారు. సో బెల్లంలో షుగర్ లేదని మాత్రం అనుకోకండి, ఖచ్చితంగా ఉంటుంది. సో ఇదేదో పూర్తిగా అసలు ఇంకా షుగర్ ఇందులో 0 అనే మాట మాత్రం అసలు ఎవరు చెప్పినా నమ్మకండి, అది కరెక్ట్ కూడా కాదు. సో బాండీ కూడా వేడైపోయింది కాబట్టి ఫస్ట్ మనం కాస్త నెయ్యి వేసుకొని చక్కగా చిలకడ దుంపలు వేయించేసుకుందాం. లేదా చిలకడ దుంపలు వేయించే మధ్యలో కూడా మనం నెయ్యి వేస్తూ ఉండొచ్చు. సో ఫస్ట్ కాస్త నెయ్యి. ఇప్పుడు కూడా హల్వాకి ముఖ్యంగా మనం ఎక్కువగా వాడాల్సిన కంటెంట్ ఏంటి అంటే నెయ్యి. నెయ్యి అనేది 100% మనం కొంచెం ఎక్కువగానే వాడాలి. ఎక్కువ వాడితేనే బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి చేసుకునేది కదా. సో ఆ తర్వాత కొంచెం మనం నానబెట్టిన ఈ చిలకడ దుంప తురుము ఏదైతే ఉందో ఇలా పిండుకొని, వాటర్ కొంచెం ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే పిండుకొని వేసేసుకోవాలి. సో దీన్ని ఒకసారి వేయించేసుకోవాలి. ఇది టైం పడుతుందండి. బేసిక్గా ఈ వంటలో మనకి మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే ఇదొక్కటే మెయిన్ ప్రాసెస్, ఇంకేదీ లేదు. కానీ ఫాస్ట్గా అయిపోతుంది. చిలకడ దుంప మనకు పెద్ద టైం పట్టేటువంటి ఒక పదార్థం కాదు. సో చాలా సింపుల్గా ఫాస్ట్గానే అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. సో ఈజీగా చేసుకోవచ్చు. సో ఈసారి మీ ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడు రొటీన్గా ఈ హల్వా ఆ హల్వా అని కాకుండా ఇలా చిలకడ దుంప హల్వా తయారు చేయండి. దట్టు వాల్నట్స్తో కదా. సో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో ఈ మధ్య ఎలా అయిపోయిందంటే ఏదైనా ఫంక్షన్స్లో రొటీన్ స్వీట్లు పెట్టేటప్పటికి అందరికీ ఒకటి బోరు, అబ్బా మనం కూడా చేసుకుంటాం కదా, ఏం తింటాము అన్నట్టుగా. రొటీన్కి భిన్నంగా ఏదైనా చేస్తే 100% తింటారు. సో ఇది కొంచెం మనకు లైట్గా వేగిన తర్వాత కావాలంటే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూద్దాం, అంటే అవసరాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వెజిటబుల్లోంచి కూడా మనకు వాటర్ వస్తుంది కాబట్టి. సో ఇది కొంచెం మనకు వేగినట్టుగా మనకు స్మెల్ తెలిసిపోతుంది. అసలు ఇప్పటికే చూసారా మనకు రంగు మారిపోయింది లైట్గా. సో మనకు వైట్గా వేసాం కదా, ఇది కొంచెం మనకి ఎల్లోయిష్గా అయింది. సో మధ్య మధ్యలో కూడా మనకు చక్కగా ఇలా నెయ్యి వేసుకుంటూ ఉండాలి. ఎంత నెయ్యి వేసుకుంటే హల్వాకి అంత రుచి. ఇది మీరు హ్యాపీగా పండగలకు కూడా చేసుకోవచ్చండి. సో పిల్లలకు కూడా పెట్టచ్చు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు,
సో రీప్లేస్మెంట్ ఆఫ్ షుగర్ ఏవేవి వంటల్లో ఉంటాయో అవన్నీ మనం వెతుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు బేసిక్గా పర్సనల్గా మనకు బెల్లం స్వీట్స్ చాలా ఇష్టం అనమాట. చక్కెర పొంగలి, తర్వాత బెల్లంతో చేసిన రకరకాల ఫుడ్స్ అవి. అందుకే మన అమృతం కూడా ఏంటంటే ఎప్పుడు బెల్లంతో చేసే స్వీట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట. చాలా తక్కువ షుగర్ వాడడం, ఒక 1%, ఒక 10 వంటల్లో లేదా 20 వంటల్లో ఒక వంట అని చెప్పచ్చు. సో సాధ్యమైనంత వరకు అసలు వాడము, బెల్లం పొడే వాడుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఖర్జూరం పేస్ట్ వాడతాము. ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఖర్జూరం పేస్ట్ మనకు తొందరగా టక్కని మన మైండ్కి రాదు, అది కూడా వాడచ్చేమో మన స్వీట్స్లో అని చెప్పి. అందుకే అమృతం ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తూ ఉన్నారనుకోండి, ఇవన్నీ టక్కని గుర్తొస్తూ ఉంటాయి మీకు. సో దీంట్లో మనం కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాము. ఒకటి కంచు పాత్ర కాబట్టి కాస్త అడుగంటుతుంది, ఎంతట్టు కొద్దిగా మనకు ఆ ముద్దతనం రావడానికి కొంచెం వాటర్ అనమాట. మీరు కూడా వేరే పాత్ర అంటుకోని పాత్రలో చేస్తే కనుక చూసుకోండి. సో మీరు వాటర్ వేయకుండానే ట్రై చెయ్యండి. కొంచెం పోస్తే ఏంటంటే మనకు అది ఎట్లయినా హల్వా అనేది మనకు ఆ ముద్దతనం రావాలి కాబట్టి వేసుకోవాలి. కొంచెం మనకు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆల్మోస్ట్ 60 to 70% ఉడికింది. సో ఇది బాగా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం బెల్లం పొడి వేసుకుందాం. ఒక పెద్ద కప్పు చిలకడదుంప తురుము తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా, మీరు తీసుకునే స్వీట్కి తగ్గట్టుగా బెల్లం పొడి వేసుకోవాలి. చూద్దాం, అందాజాగా మనం వేసుకుందాము, ఎక్కువ అక్కర్లేదండి. ఎప్పుడు కూడా మన ఒంటికి స్వీట్ కంటెంట్ని ఎక్కువగా ఇవ్వకపోతేనే బెటర్. అతిగా షుగరీగా తింటే మన బ్రెయిన్ కూడా కొంచెం ముద్దుగా అయిపోతుంది. ఓకే, సో ఇంత వాల్నట్స్ వేసి కూడా వేస్ట్. సో అందుకే ఏంటంటే మనం కాస్త మితంగానే ఆ షుగర్ కంటెంట్ని పంపిద్దాం. ఈ స్వీట్ అనే కాదు, ఏ స్వీట్లో అయినా కూడా ఓవర్గా ఎప్పుడూ కూడా మన శరీరానికి షుగర్స్ ఇచ్చేయకూడదు. అది బెల్లమైనా ఖర్జూరమైనా ఏదైనా సరే మితంగానే ఉండాలన్నమాట. ముఖ్యంగా ఆ స్వీట్ ఎలిమెంట్ అనేది మన బాడీకి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, మనకు షైనీగా రావాలన్నమాట. చెప్తున్నా కదండి, ఇంకా హల్వాలో మీరు వేసే నెయ్యి ఇంకా మీ చేతుల్లోనే ఉంది, ఎంత వేస్తారు ఏంటి అనేది. ఇది కొంచెం మనకు దగ్గర పడిన తర్వాత దీంట్లో ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నాం మనం వాల్నట్స్ని. సో చక్కగా ఇది మాత్రం దండిగా పుష్కలంగా వేసుకోవచ్చు, ఎందుకంటే మెయిన్ ఈ వంటలో మనం ఇంపార్టెంట్గా వాల్నట్స్ తీసుకున్నాం కాబట్టి వాల్నట్స్ అనేది ఖచ్చితంగా మనం ఎక్కువగానే వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో యాలక్కుల పొడి. చూసారా ఎంత ముద్దగా చక్కగా హల్వాలాగా ఉందో. సో నెయ్యి మాత్రం మీ ఇష్టం, ఇక దానికి కొలత అంటూ ఏం లేదు. సో మీ ఇష్టం వచ్చినంత మీరు వేసుకోవచ్చు. ఓకే, సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. సో కంచు పాత్రలో చేసిన హల్వా ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. అది కూడా చిలకడ దుంప, వాల్నట్స్ ఇవన్నీ వేసాం కాబట్టి ఇంకా అసలు అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. సో పిల్లలకు పెట్టండి, చాలా చాలా హెల్దీ. వాల్నట్స్ గురించి వాళ్ళకు చెప్పండి. సో కేవలం ఏదో వంటలు కుక్కి పెట్టడమే కాదండి, పిల్లలకి వాటి విలువను కూడా చెప్పాలి. ఇది చాలా మంచిది. ఇప్పుడు 7-8 years పిల్లలు 100% అర్థం చేసుకుంటారు, ఓహో ఇది మనకు మంచిదేమో అని చెప్పి. సో అలా చెప్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతూ ఉంటుంది. సో వాల్నట్ చిలకడ దుంపల హల్వా మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వాల్నట్ చిలకడ దుంపల హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, చిలకడ దుంపలు 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, యాలక్కుల పొడి 2 టేబుల్ స్పూన్లు, వాల్నట్స్ కొద్దిగా. వాల్నట్ చిలకడ దుంపల హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండిలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో చిలకడ దుంపల తురుము వేసి వేయించుకోవాలి. తర్వాత నీళ్లు పోసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో బెల్లం పొడి, నెయ్యి, తరిగిన వాల్నట్స్, యాలక్కుల పొడి వేసి దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వాల్నట్ చిలకడ దుంపల హల్వా రెడీ.